తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న సమరశంఖం పూరించనుంది. ఇందుకు గాను కరీంనగర్లో గులాబీ దళం భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో సహా ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. కాగా బహిరంగ సభ నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ ను పార్టీ నేతలు పరిశీలించారు. కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ గా ఉందన్నారు. ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గౌరవ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రారంభం చేసింది కూడా ఆ రోజు సింహగర్జన పేరుతో స్టార్ట్ చేసింది కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ కరీంనగర్ నగరం. ఆ పవిత్రమైన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందంటే ఆ రోజు మా సెంటిమెంట్ ప్రకారం 2001లో సింహగర్జన స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ వచ్చుడో స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. ఆ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచే. అందుకే కేసీఆర్ గారు అంటే కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలంటే కేసీఆర్ గారికి ఒక మంచి పవిత్రమైన అనుబంధం ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కరీంనగర్ స్టార్ట్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే, దళిత బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే, గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమిక పోసింది. కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. అందుకే ఈరోజు 10 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఫలితాల వలన తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా మారడం, కాళేశ్వరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ద్వారా కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా నీళ్ళు ఇవ్వడం. అందుకే కరీంనగర్ అంటే సెంటిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు ఉండే కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఒక లక్ష్యం. మిత్రులు గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 12వ తారీఖు నాడు, మార్చి 12 నాడు సాయంకాలం పూట ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరపబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి 3వసారి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సభగా జరుపుకుంటున్నాం. ఈ సభకి మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అంటే 7 శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభలో